సుబ్బరాజు గారు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? ఇంకా రీజన్ ఏంటంటే దే ఎక్స్పెక్ట్ అ లాట్ ఆఫ్టర్ ది మ్యారేజ్. మాదక ద్రవ్యాల ముఠా కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్తో ఉన్న సంబంధాలపై సుబ్బరాజును సిట్ బృందం ప్రశ్నించనుంది. బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ సుబ్బరాజు. రెస్పాన్సిబిలిటీ అంటే భయం. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎదురు చూసే ప్రేమలో తీయదనం ఉంటుంది, అదే ఎదురు చూపించుకునే ప్రేమలో నిర్లక్ష్యం ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు సుబ్బరాజు పెళ్లి విషయమే. సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఒకవైపు అక్కినేని నాగార్జున ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరోవైపు కీర్తి సురేష్ కూడా తన ప్రియుడితో త్వరలో పెళ్లిపీట లేకపోతుంది. ఇక నారా రోహిత్ కూడా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడవుతున్నాడు. ఇక ఈ క్రమంలోనే నటుడు సుబ్బరాజు గతంలో పెళ్లిపై ఆసక్తి లేదని చెప్తూ ఇప్పుడు తన 47 వయసులో వివాహ జీవితంలోకి అడుగు పెడుతున్నట్లు అందుకు సంబంధించిన ఫోటోల్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకున్నాడు. ఇక ఈ ఫొటోస్ ని చూసిన అభిమానులంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అసలు సుబ్బరాజు ఇంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? ఇంతకు ముందే సుబ్బరాజుకి పెళ్లై విడాకులయ్యాయా? డ్రగ్స్ కేసులో సుబ్బరాజుని ఇరికించిందెవరు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. పెన్మెట్స సుబ్బరాజు అలియాస్ సుబ్బరాజు ఇతను 1977 ఫిబ్రవరి 27న ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి రామకృష్ణం రాజు, తల్లి విజయలక్ష్మి. ఇతనికి పుల్లం రాజు అనే అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక సుబ్బరాజు తండ్రి భీమవరంలోని డిఎన్ఆర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే భీమవరం నుండి చాలా మంది సినిమా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవ్వడం చూసిన సుబ్బరాజుకి చిన్నప్పటి నుండి తను కూడా సినిమాల్లోకి వెళ్లాలనుకున్న తల్లిదండ్రులకి సినిమా ఫీల్డ్ అంటే ఇష్టం లేని కారణంగా చదువులపై దృష్టి పెట్టమన్నారు. అలా తన స్కూలింగ్ ని భీమవరంలోని పబ్లిక్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న సుబ్బరాజు తన బీటెక్ ని డిఎన్ఆర్ కాలేజీలో చదువుతున్నప్పుడే కంప్యూటర్ కోర్స్ పై కూడా పూర్తి పట్టుని సాధించాడు. ఇక అలా తనకున్న క్వాలిఫికేషన్ తో యుఎస్ఏకి వెళ్లి జాబ్ చేయాలనుకున్న తన తల్లిదండ్రులు మాత్రం తమ కళ్ళ ముందే ఉంటూ ఇక్కడే జాబ్ చేయమని చెప్పడంతో సుబ్బరాజుకి వేరే దారి లేక 1998లో వైజాగ్ లోని వినెటెల్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. అలా 1 ఇయర్ అక్కడ జాబ్ చేశాక హైదరాబాద్ లోని డెల్ కంపెనీలో అప్లై చేయగా సుబ్బరాజ్కి అక్కడ కూడా జాబ్ రావడంతో 1999లో హైదరాబాద్ కి వచ్చి ఆ జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా మొదటి 6 నెలలు సుబ్బరాజ్ కి డెల్ కంప్యూటర్స్ రిపేర్స్ కి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వగా ఆ తర్వాత హైదరాబాద్ లోని ఒక బ్రాంచ్ లో ఇతన్ని అపాయింట్ చేశారు. ఇక ఈ సమయంలోనే డైరెక్టర్ కృష్ణవంశీ కంప్యూటర్ రిపేర్ అవడంతో తన అసిస్టెంట్ తో టెక్నీషియన్ ని పిలిపించగా దగ్గరలో ఉన్న సుబ్బరాజు కృష్ణవంశీ ఇంటికి వెళ్లడం, అలా కంప్యూటర్ పై సుబ్బరాజ్ కి ఉన్న నాలెడ్జ్ ని చూసి కృష్ణవంశీ ఇంప్రెస్ అయి తను కూడా భీమవరం కి చెందినవాడని తెలిసి సుబ్బరాజ్ కి తన ఫోన్ నెంబర్ నిచ్చి ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయమని చెప్పడం జరిగింది. అలా అప్పటి నుండి వీరిద్దరికి మంచి పరిచయం ఉండేది. ఇక అలా సుబ్బరాజు కొన్నాళ్ళు ఆ జాబ్ చేసిన రోజు రోజుకి తనకి ఆ జాబ్ పైన ఇంట్రెస్ట్ పోవడంతో తన లక్ ని సినిమాల్లో ట్రై చేయాలనుకున్నాడు. ఇక ఇదే విషయం తన అన్నయ్యకి చెప్పగా అతను జాబ్ వదలకుండా తనకి నచ్చింది చేయమని ఎంకరేజ్ చేయడం మొదలెట్టాడు. దీంతో సుబ్బరాజు మొదటిగా కృష్ణవంశీకి ఫోన్ చేసి తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉందని, ఏదైనా ఛాన్స్ ఉంటే ఇవ్వమని అడగగా అందుకు కృష్ణవంశీ ఇప్పుడు తను షారూక్ ఖాన్ తో శక్తి మూవీ చేస్తున్నాడని, నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఏదైనా పాత్రుంటే ఇస్తానని చెప్పడంతో సుబ్బరాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అదే సమయంలో సుబ్బరాజు సినిమాల్లో ట్రై చేస్తున్నాడని తెలుసుకున్న సుబ్బరాజు పెద్దనాన్న తనకి క్లోజ్ ఫ్రెండ్ మరియు సినిమా ప్రొడ్యూసర్ అయిన కేఎల్ఎన్ రాజు గారి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగా అతను సుబ్బరాజుకి జగపతి బాబు యాక్ట్ చేసిన నాలో ఉన్న ప్రేమ మూవీలో ఒక చిన్న పాత్రని ఇవ్వడం జరిగింది. ఇక అదే సమయంలో కృష్ణవంశీ కూడా ఖడ్గ మూవీని ప్లాన్ చేసి అందులో సుబ్బరాజుకి ఒక చిన్న క్యారెక్టర్ నివ్వగా తను చేసిన ఆ 2 మూవీస్ రిలీజ్ అయి హిట్ అయినా సుబ్బరాజు చేసిన పాత్రకి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు. దీంతో మళ్ళీ కేఎల్ఎన్ రాజు గారు ప్రొడ్యూసర్ గా పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీలో సుబ్బరాజుకి ఆనంద్ అనే ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ 2003 ఏప్రిల్ 19న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు సుబ్బరాజు పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో నెక్స్ట్ మూవీకే సుకుమార్ డైరెక్షన్ లో ఆర్య మూవీలో చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి సుబ్బరాజు విలనిజం కి మంచి మార్కులే పడ్డాయి. అలా ఆ తర్వాత సాంబా, శ్రీ ఆంజనేయం, సూర్య, భద్ర అనే మూవీస్ చేస్తూ సుబ్బరాజు సినిమాల్లో బిజీ అవ్వడంతో మరోవైపు తను చేస్తున్న జాబ్ ని వదిలేయాలనుకుంటున్నట్లు తన పేరెంట్స్ కి చెప్పగా అప్పటికే తమ కొడుక్కి సినిమాల్లో మంచి గుర్తింపు రావడంతో వారు కూడా సుబ్బరాజ్ కి సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక అలా పోకిరి, పౌర్ణమి, స్టాలిన్, అతిథి, దేశముదురు అని స్టార్ హీరోలతో యాక్ట్ చేసిన అన్ని మూవీస్ లోనూ సుబ్బరాజ్ కి ఒకే రకమైన విలన్ పాత్రలు ఇవ్వడంతో కొద్ది రోజులకే సుబ్బరాజు యాక్టింగ్ ఆడియన్స్ కి బోర్ కొట్టడం మొదలైంది. అయినా కూడా వేరే దారి లేక సుబ్బరాజు చిన్న మూవీస్ పెద్ద మూవీస్ అని తేడా లేకుండా వచ్చిన మూవీస్ లో ఇచ్చిన పాత్రల్ని చేయడంతో 2010 వరకు 50 మూవీస్ లో నటించిన కమర్షియల్ యాక్టర్ గా మాత్రం గుర్తింపు పొందలేదు. ఇక ఈ క్రమంలోనే యోగి మూవీ షూటింగ్ టైంలో
ఒక ఫైట్ సీన్ చేసేటప్పుడు సుబ్బరాజు కాలికి ఫ్రాక్చర్ అయి 3 months బెడ్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. దీంతో భారీగా వెయిట్ పెరగడం, అలా మళ్ళీ తను మునుపటి షేప్కి రావాలని తరచూ వర్కౌట్ చేయడంతో అది అలవాటుగా మారి అప్పటి నుండి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వర్కౌట్ చేస్తూ తన ఫిజిక్ని మెయింటైన్ చేస్తున్నట్లు తనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక ఇదిలా ఉంటే ఎప్పుడైతే సుబ్బరాజు రానాతో లీడర్ అనే మూవీని చేశాడో అందులో సుబ్బరాజు యాక్టింగ్ ని చూసి తను అన్ని రకాల పాత్రల్ని చేయగలడని, కామెడీ విలన్, పాజిటివ్ సపోర్టింగ్ రోల్స్, పోలీస్ ఆఫీసర్ అని అప్పటి నుండి డైరెక్టర్స్ ఇతనికి డిఫరెంట్ రోల్స్ ని ఇవ్వడం మొదలెట్టారు. అలా దూకుడు, పంజా, బాడీగార్డ్, బిజినెస్ మ్యాన్ అని చేస్తూ మిర్చితో సుబ్బరాజుకి మరింత అభిమానులు పెరిగారనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే శ్రీమంతుడు మూవీలో హీరోకి బాబాయ్ పాత్రని చేయడంతో అప్పటి నుండి ఇతనికి ఏజ్డ్ పాత్రల్ని కూడా ఇవ్వడం మొదలెట్టారు. ఇక అలా తెలుగులోనే కాకుండా తమిళ్లోనూ యాక్ట్ చేస్తూ అమ్మా నాన్న తమిళమ్మాయి రీమేక్ మూవీ అయిన ఉమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి మూవీలో కూడా ఆనంద్ పాత్రని పోషించగా అక్కడ కూడా కొంతవరకు గుర్తింపు వచ్చి విజయ్తో ఆది, ప్రశాంత్తో ఆయుధం, శింబుతో సర్వనన్ అని తమిళ్లో 15 మూవీస్ కి పైగా యాక్ట్ చేస్తూ హిందీలోనూ బుడ్డా హోగా తెరా బాప్లో కూడా నటించి అక్కడ కూడా తన సత్తాని చాటుకున్నాడు. కానీ ఆ తర్వాత తెలుగులో బిజీగా ఉన్న కారణంగా ఇతర లాంగ్వేజ్ మూవీస్ వైపు దృష్టి సారించలేదు. ఇక అలా ఎప్పుడైతే బాహుబలి 2లో అనుష్కకి బావగా నటించాడో అందులో సుబ్బరాజు అమాయకపు యాక్టింగ్ తో తను తెలియని వారికి కూడా తెలిసేలా చేశాడు. ఇదిలా ఉంటే సుబ్బరాజు పూరి జగన్నాథ్ చేసే ప్రతి ఒక్క మూవీలో ఏదో ఒక పాత్రని చేస్తూ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి మూవీ నుండి మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసేవారు. ఇక అలా 2017లో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్, చార్మి, సుబ్బరాజుతో పాటు తెలుగు ఇండస్ట్రీలోని 12 మంది సెలబ్రిటీలకి విచారణకి రావాలని సిట్ నోటీసులని పంపించగా ఈ విషయం అన్ని చోట్ల హల్చలైంది. ఒకవేళ వారు ఈ విచారణలో మత్తుమందు వాడినట్లు కన్ఫర్మ్ అయితే అందరినీ అరెస్ట్ చేస్తారని మీడియాలో కోడై కూసింది. దీంతో సుబ్బరాజు ఈ ఇష్యూపై స్పందిస్తూ తనకి చిన్నప్పటి నుండి ఒక చెడు అలవాటు కూడా లేదని, ఎవరో తనని కావాలని ఇందులో ఇరికించారని, ఏదేమైనా తను న్యాయపరంగా పోరాడుతానని చెప్పినా ఆ తర్వాత ఈ కేసుపై ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. ఇదిలా ఉంటే 47 ఏళ్లైన సుబ్బరాజు ఇప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోలేదనే క్వశ్చన్స్ చాలా రేజ్ అయ్యాయి. ఇక అలా కొంతమంది సుబ్బరాజుకి ఆల్రెడీ పెళ్ళయిందని, కానీ తనకి తన భార్యతో మనస్పర్ధాలు వచ్చి విడిపోయారని చెప్పడంతో ఒక ఇంటర్వ్యూలో సుబ్బరాజు ఇదే విషయంపై మాట్లాడుతూ అవన్నీ అబద్ధాలని, తనకి పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదని, ఒకవేళ అత్యవసరం అనిపించినప్పుడు తనే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని, ఆ విషయాన్ని ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెబుతానని, ప్రస్తుతానికైతే తనకి పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవని చెప్పడంతో సుబ్బరాజు పెళ్లి వార్తలకి అక్కడికే ఫుల్ స్టాప్ పడ్డాయి. దీంతో సల్మాన్ ఖాన్, ప్రభాస్ లాగే 47 ఏళ్లైన సుబ్బరాజు కూడా బ్యాచులర్ గా ఉండిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ సుబ్బరాజు నవంబర్ 26న రహస్యంగా పెళ్లి చేసుకొని ఆ ఫొటోస్ ని తన ఇన్స్టాలో అప్లోడ్ చేయడంతో నెటిజన్లందరూ షాక్ కి గురయ్యారు. ఇక అలా సుబ్బరాజు పెళ్లి చేసుకున్న స్రవంతి పూర్వీకులు పని నిమిత్తం యుఎస్ఏకి వెళ్లి అక్కడే సెటిల్ అయిన ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అనే చెప్పొచ్చు. ఇక అలా స్రవంతి యుఎస్ఏలోనే తన ఎంబీబీఎస్ ని పూర్తి చేసి అక్కడే డాక్టర్ గా పనిచేస్తుంది. ఇదిలా ఉంటే సుబ్బరాజుకి వయసు అయిపోతుండడంతో తన తల్లిదండ్రులు కొడుక్కి జీవితంలో ఒక తోడు కావాలని నచ్చజెప్పడంతో వేరే దారి లేక సుబ్బరాజు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీంతో అమ్మాయిని వెతికే పనిలో ఉన్నప్పుడే తమ బంధువుల ద్వారా యుఎస్ఏలోని ఫ్లోరిడాలో ఉండే స్రవంతి అనే అమ్మాయి పిక్స్ ని చూడగా సుబ్బరాజుకి కూడా నచ్చడంతో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఫ్లోరిడాలో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా సుబ్బరాజు మ్యారేజ్ పిక్స్ ని చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు కమెంట్స్ లో విషెస్ ని తెలుపుతున్నారు. ఏదేమైనా సుబ్బరాజు వైవాహిక బంధం హ్యాపీగా కలకాలం సాగాలని కోరుకుందాం. మీకు సుబ్బరాజు నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అందం చూసి పుట్టే ప్రేమ అవసరం తీరే వరకే ఉంటుంది, మనసుని చూసి పుట్టే ప్రేమ మరణం వరకు ఉంటుంది. ఇది ఫోక్స్ నటుడు సుబ్బరాజు గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.